బెట్టింగ్ యాప్స్ పై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ విచారణ, వాటి కట్టడిపై మొదటిసారి సిట్ సమావేశమైంది. మియాపూర్, పంజాగుట్టలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలు సిట్ బృందం సేకరిస్తోంది. ఇటు బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి నమోదయ్యే కేసుల దర్యాప్తునకు ప్రత్యేక ఫార్మాట్ ను రూపొందించాలని సిట్ సమావేశంలో నిర్ణయించారు అధికారులు. అనంతరం బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులపై 90 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది సిట్. ఇక దీనికి సంబంధించి సిట్ అధికారులతో సమావేశమై చర్చించారు రాష్ట్ర డీజీపీ జితేందర్. దీనికి సంబంధించి పలు సూచనలు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇటు బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి సిట్ అయితే దర్యాప్తును వేగవంతం చేస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రసన్న, బెట్టింగ్ యాప్స్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. సిట్ బృందంతో మొదటిసారి డీజీపీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏదైతే బెట్టింగ్ యాప్ సంబంధించిన కేసులో దర్యాప్తుకు సంబంధించిన పలు కీలక సూచనలు కూడా డీజీపీ ఇటు సిట్ బృందానికి కూడా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు, ఇప్పటికే మియాపూర్తో పాటుగా పంజాగుట్టలో పలు సెలబ్రిటీలపైన, ఇటు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపైన కేసులు నమోదైన నేపథ్యంలో ఆయా కేసుల వివరాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి కేసుల వివరాలను కూడా ఇటు సిట్ సేకరించనుంది. ఆయా జిల్లాల ఎస్పీలతో కూడా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్ పైన యువత మోసపోయిన నేపథ్యంలో ఆయా వివరాలను కూడా సిట్ సేకరిస్తుంది. ఎందుకంటే కీలకంగా మొదట నిర్వాహకులను విచారిస్తే కీలకమైన ఆధారాలు ఈ కేసులో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మొదట 19 మంది పైన ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపైన కేసులు నమోదైన నేపథ్యంలో వారిని విచారించి బెట్టింగ్ యాప్స్ జరుగుతున్న విధానాన్ని, బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీల వివరాలు, ఆయా ఆర్థిక లావాదేవీల అంశాలను కూడా సిట్ బృందం ఆధారాలు సేకరించే అవకాశం కనిపిస్తుంది. అనంతరం మరోసారి సిట్ ఆయా ఏదైతే కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులతో కూడా సమావేశం ఏర్పాటు చేసి కీలక ఆధారాలు సేకరించనుంది. అనంతరం మనం చూసాం, ఇప్పటికే పంజాగుట్టలో ఇటు టేస్టీ తేజతో పాటుగా కానిస్టేబుల్ కిరణ్, రీతూ చౌదరి, ఇటు విష్ణుప్రియ, యాంకర్ శ్యామల ఇప్పటికే 5గురిని విచారించిన పోలీసులు పంజాగుట్ట పోలీసుల నుంచి ఆయా విచారణలో వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్లను కూడా సిట్ సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా మరికొంతమందిని విచారించే అవకాశం ఉన్న నేపథ్యంలో వారి వివరాలను కూడా సిట్ సేకరించింది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే యువత బలైనటువంటి బాధిత కుటుంబాలకు సంబంధించిన వివరాలను కూడా ఇటు సిట్ సేకరించింది. ఎందుకంటే దాదాపు కోట్లాది రూపాయలు ఇప్పటికే దేశం మళ్లిన నేపథ్యంలో ఇటు బెట్టింగ్ యాప్స్ కంపెనీల వివరాలను కూడా సేకరించిన నేపథ్యంలో అసలు ఎన్ని కోట్ల రూపాయలు వీరు దండుకున్నారు, ఎంతమంది బాధితులు ఉన్నారన్న అంశాలను కూడా లోతుగా సిట్ అయితే దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ మొత్తం పైన ఏదైతే సిట్ బృందానికి ఇటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ నేతృత్వంలో ఈ సిట్ బృందం పనిచేసింది. ఆమె పర్యవేక్షణలో కూడా పనిచేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ బ్యూరో వందలాది బెట్టింగ్ యాప్స్తో పాటుగా వెబ్సైట్ని బ్లాక్ చేసిన నేపథ్యంలో ఇటు ఓవైపు సిట్ ఈ కేసులను, బెట్టింగ్ యాప్ కేసులను దర్యాప్తు చేస్తూనే వాటికి కట్టడికి తీసుకోవాల్సిన అంశాలపైన కూడా అధ్యయనం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మనం చూడొచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలను సేకరించిన అనంతరం కూడా దీనిపైన 90 రోజుల్లో ఇటు కేసుల వివరాలను విచారణ, దర్యాప్తు అనంతరం కూడా దీన్ని పూర్తిగా కట్టడి చేసేందుకు ఐటీ చట్టంతో పాటుగా గేమింగ్ యాక్ట్తో పాటుగా మరికొన్ని చట్టాలను ఇందులో, ఎందుకంటే యువత 15 మంది ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న అంశాలు బయటకు వచ్చిన నేపథ్యంలో మరికొన్ని సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టే అవకాశాలపైన కూడా సిట్ అధ్యయనం చేయనుంది. 90 రోజుల్లో మొత్తం సిట్ ఈ బెట్టింగ్ యాప్స్ బాధితుల నుంచి వివరాలు సేకరించడంతో పాటుగా బెట్టింగ్ యాప్స్ కట్టడి పైన 90 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. ప్రసన్న, థ్యాంక్ యూ సాగర్.